బిగ్ బాస్ షోతో చాణక్యుడిగా గుర్తింపు తెచ్చుకున్న హీరో శివాజీ లాంగ్ గ్యాప్ తర్వాత వెబ్ సిరీస్తో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. సుమారు 12 ఏళ్ల తర్వాత శివాజీ నటించిన వెబ్ సిరీస్ 90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ అనేది ఉపశీర్షిక. ఈ వెబ్ సిరీస్ ఈటీవీ విన్ ఓటీటీలో జనవరి 5 నుంచి స్ట్రీమింగ్కు రానుంది. ఈ నేపథ్యంలో 90s వెబ్ సిరీస్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ శనివారం గ్రాండ్గా జరిగింది. ఇందులో ఏపీ పాలిటిక్స్ పై హీరో శివాజీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఏపీ కోసం బీజేపీ ఇచ్చిన హామీలను విస్మరించడం వల్లే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేసానని, ప్రస్తుతం తాను ఏ పార్టీలో లేనని, అయితే ప్రజల గొంతుకుగా ఉంటానని శివాజీ చెప్పుకొచ్చాడు. నాకు ఓ కుటుంబం ఉంది, అందుకే నాకు ఏం లేనప్పుడు అన్నీ ఇచ్చిన సినిమాల వైపు నా జర్నీని తిరిగి మొదలుపెట్టా. ఆ సమయంలోనే బిగ్ బాస్ ఆఫర్ వస్తే వెళ్ళాను అని శివాజీ చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో మెగా ఫ్యామిలీపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఎన్నో ఏళ్లుగా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో పోరాడుతున్నారు కదా, మరి ఆయనతో చేరొచ్చు కదా అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ప్రజల్లో ప్రశ్నించే తత్వం పోయింది. 10 ఏళ్ల పాటు నేను ఏపీ కోసం పోరాడాను. ఇక మెగాస్టార్ కుటుంబానికే ఏపీలో తెలంగాణలోనూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సీఎం అవ్వాలంటే మెగా కుటుంబానికి పెద్ద కష్టమేమీ కాదు, కానీ ఎక్కడో లోపం ఉంది. దాన్ని సరిదిద్దుకుంటే ఆ ఫ్యామిలీలో ఒకరు ఖచ్చితంగా సీఎం అవుతారు అని శివాజీ జవాబిచ్చాడు. అయితే బిగ్ బాస్ అనంతరం మళ్ళీ శివాజీ పొలిటికల్ టర్న్ తీసుకోబోతున్నారని, టీడీపీ తీర్థం పుచ్చుకుని పసుపు పార్టీ సైనికుడిగా రెట్టించిన ఉత్సాహంతో పనిచేయబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, వచ్చే ఎన్నికల్లో నరసరావుపేట లేదంటే వినుకొండ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారనే వార్తలు వినిపించాయి. వీటిపై స్పందిస్తూ తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానని క్లారిటీ ఇచ్చారు శివాజీ. అదే సందర్భంలో అధికార వైసీపీ పార్టీకి వార్నింగ్ కూడా ఇచ్చేశారు. టేస్టీ తేజాకి ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో శివాజీ మాట్లాడుతూ, నేను ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయను, రాజకీయ పార్టీల తరపున పోటీ చేయను. నేను ప్రజల గొంతుకుగా మాత్రమే ఉండాలనుకుంటున్నాను. ప్రజలకు శివాజీ అవసరం వచ్చినప్పుడు నాకున్న బిజీని పక్కన పెట్టి మరీ ప్రజల కోసం ముందుకు వస్తాను. ఎందుకంటే మనకంటే రాబోయే తరాలు చాలా ముఖ్యం. అవసరం వచ్చిందంటే అండగా నిలబడతా జనం కోసం. ఇప్పటికిప్పుడైతే ప్రత్యక్ష రాజకీయాల జోలికి పోను, ప్రజల గొంతుకుగా మాత్రమే ఉంటాను. కానీ నేను బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు అధికార పార్టీ వైసీపీ నా గురించి నెగిటివ్ చేయడానికి చాలా ట్రై చేశారు, కానీ జనం ఒప్పుకోలేదు. నాకు పాలిటిక్స్పై ఇంట్రెస్ట్ లేదు, కానీ నన్ను కెలికితే మాత్రం వాళ్ళు అనుకున్నట్టే వెళ్తాను. నన్ను కెలకొద్దు, నా జోలికి రావద్దు. నా పని ప్రజలతోనే కానీ ప్రభుత్వాలతో కాదు. నేను సినిమాలు చేయాలని అనుకుంటున్నా. నాకు సినిమాలు తప్ప ఇంకేం రాదు. అవి కాకపోతే రియల్ ఎస్టేట్ చేస్తా. గత 10 ఏళ్లుగా నా రియల్ ఎస్టేట్ వ్యాపారమే నాకు అన్నం పెట్టింది. మళ్ళీ అదే చేసుకుంటా. నేను ప్రభుత్వాల జోలికి పోను, నా జోలికి వస్తే మాత్రం ఊరుకోను అంటూ వార్నింగ్ ఇచ్చారు శివాజీ.